హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సూపర్ సండే అయితే జరిగింది. మంచి అదిరిపోయే 2 మ్యాచ్‌లు అయితే చూసాం. అండ్ టుడే చెన్నై విక్టరీతో ఆహ్, మిగిలిన 3 టీమ్స్ అయితే అడ్వాంటేజ్ పొందాయనే చెప్పాలి. బికాస్ ఇవి మిగిలిన 3 టీమ్స్ కూడా వాళ్ళు గెలిచారంటే వాళ్ళు క్వాలిఫైయర్ ఆడేస్తున్నారు కాబట్టి, ఇంకా వేరే వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. అండ్ ముంబై విల్ బి వెరీ హ్యాపీ బికాస్ అటే ఈ క్వాలిఫైయర్ రేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బాగా వెనకబడిన టీం ముంబై. బట్ రిమైనింగ్ టీమ్స్ అన్నీ కూడా స్పాయిలర్స్ ఇచ్చి కూడా ముంబైని అన్నిటితో కలిపి ఈక్వల్ చేసేసినాయి. ఇప్పుడు ముంబై గెలిచిందంటే చాలు, వాళ్ళకున్న హెవీ రన్ రేట్‌తో వాళ్ళు ఒక స్టెప్ హెడ్ ఉన్నారు. సో, విన్ అయితే చాలు, ప్లే ఆఫ్స్‌కి వెళ్ళిపోతారు. ఐ మీన్ క్వాలిఫైర్స్‌కి వెళ్ళిపోతారు. అండ్ ఇంకా బోత్ టీమ్స్ విషయానికి వచ్చేస్తే వాళ్ళైతే విక్టరీతో వస్తున్నారు. వీళ్ళైతే ఒక లాస్‌తో వస్తున్నారు. బట్ లాస్ అనే విషయం కంటే కూడా పంజాబ్ వాళ్ళు మెయిన్‌గా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళకి డిఫెండింగ్ కష్టమవుతుంది. బ్యాటింగ్‌లో ఒక హెవీ స్కోర్ పెడితేనే ఆళ్ళు డిఫెండ్ చేసిన సందర్భాలైతే చూసాం మనం. అండ్ ఒక మ్యాచ్‌లో అది కూడా కుదరలేదు. అండ్ 112 అయితే ఉంది గానీ, వేరే మ్యాచెస్ కూడా చూడాలి కదా! ప్రతిసారి అలాంటివి అవ్వవు కాబట్టి, అది బౌలింగ్ అనేది వాళ్ళు కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకోవాల్సిన అవసరం. బ్యాటింగ్ అయితే బానే ఉంది. బ్యాటింగ్ అయితే డెఫినెట్‌లీ బావుంది. ఎందుకంటే ఆహ్, లా లాస్ట్ మ్యాచ్‌లో ఆ లాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ అనేది కనపడింది. బట్ చివరిలో ఇంకా కొన్ని ఫైర్ వర్క్స్ ఇంకా రావాల్సిందే అనిపించింది. అక్కడికి బానే వచ్చింది గానీ, సమ్‌హౌ ఆ బ్రేక్స్ అనేది ఢిల్లీ వాళ్ళు బానే అప్లై చేశారు. అండ్ ఇక్కడ ముంబై విషయానికి వచ్చేసినా సరే, ముంబై బౌలింగ్ చాలా బావుంది కాబట్టి, పంజాబ్‌కి ఈ 2 టీమ్స్‌ని పక్కన పెట్టినప్పుడు తేడా ఎక్కడొస్తుందంటే, బ్యాటింగ్‌లో 2 టీమ్స్ బాగున్నా సరే, బౌలింగ్‌లో ముంబైకి ఆ ఎడ్జ్ ఉంది. ఆ ముంబై బౌలింగ్ ఎడ్జ్ అనేది ఇక్కడ డిఫరెన్స్ అవుతుందా అనేది ఆహ్, కనిపిస్తుంది కాబట్టి, ఇలాంటి ఫ్యాక్టర్స్‌ని కౌంటర్ చేయాలంటే జనరల్‌గా టీమ్స్ ఏం చేస్తాయంటే, వాళ్ళు చేస్తారు. అండ్ రాజస్థాన్‌లో చేజెస్ కూడా బాగుంటున్నాయి. ఆఫ్‌కోర్స్ రాజస్థాన్‌కి అవి కుదరలేదు కానీ, చేజింగ్ అయితే బాగుంది ఆ గ్రౌండ్. చూస్తున్నాంగా ఈ సంవత్సరం. ముంబై విల్ హావ్ సమ్ ఎడ్జ్ బికాస్ ఆఫ్ దేర్ బౌలింగ్. ముంబై కొంచెం చూసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయంటే, ఇప్పుడు లాస్ట్ మ్యాచ్‌లో అంటే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కొంచెం లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ కొంచెం ఇబ్బంది ఉంటది. అండ్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ ఉంటాడు. హర్షదీప్ సింగ్ ఉన్నాడు. అండ్ హర్‌ప్రీత్ బ్రార్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్‌తో కొంచెం రోహిత్‌కి ఇబ్బంది ఉంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌తో సూర్యకుమార్ యాదవ్‌కి ఇబ్బంది ఉంది. ఇవి కొంచెం చూసుకోవాలి. వన్ ప్లేయర్ నమాందిర్ వెరీ అండర్ రేటెడ్. అండ్ తనైతే ముంబైకి కొంచెం కనిపించిన కాంట్రిబ్యూషన్స్ అనేవి చాలా బాగా ఇస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్‌లో కూడా చూసాం. అండ్ పంజాబ్ వర్సెస్ పంజాబ్ బాయ్ వాళ్ళ అయితే అది. మంచి ఒక హై స్కోరింగ్ మ్యాచ్ కోసమే బోత్ టీమ్స్ ట్రై చేస్తాయి. అండ్ మళ్ళీ ఇంకా బ్లాక్ బస్టర్ మండే కూడా చూస్తామని నాకైతే అనిపిస్తుంది. హోపింగ్ ఫర్ ఎ గుడ్ మ్యాచ్.